డాక్టర్ గారు, ముద్దు ద్వారా సుఖ వ్యాధులు సంక్రమిస్తాయా? ముద్దు ద్వారా సుఖ వ్యాధులు అనేది అంత ఎక్కువ ఏమి ఉండదండి. కేవలం సిఫిలిస్ లాంటి రావడం వల్లే తక్కిన సుఖ వ్యాధులు ఏమి రావు. సుఖ వ్యాధులు ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా యోనిలో పురుషాంగం ప్రవేశపెట్టి సెక్స్ చేస్తేనే వస్తాయి. లైంగిక సంపర్కం ద్వారానే వస్తాయి. ముద్దు ద్వారా వచ్చేది చాలా రేర్. కేవలం సిఫిలిస్ లాంటిది తప్ప, హెర్పిస్ లాంటిది తప్ప ఏది రాదు. అయితే హెచ్ఐవి విషయంలో కూడా కొంత డౌట్ ఉంది. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళు ముద్దు పెట్టుకుంటే ఆ ముద్దు ద్వారా హెచ్ఐవి వస్తుందా, ఎయిడ్స్ వ్యాధి వస్తుందా అనేది. ముద్దు ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించేది చాలా చాలా రేర్, అంచేత రాదని చెప్పచ్చు. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ మన లాలాజలంలో అవి ఇన్యాక్టివ్ అయిపోతాయి. లాలాజలంలో ఫైబ్రోనిటిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ చూస్తుంటే ఈ హెచ్ఐవి వైరస్ని ఆ పైన ఒక షెల్ లాగా ఉంటుంది, దాన్ని కరిగించేది చేస్తే ఓన్లీ జినోమ్ ఒకటే మిగిలిపోతుంది. అంటే దాని స్ట్రక్చర్ని, హెచ్ఐవి వైరస్ యొక్క స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసేస్తుంది. లాలాజలం ఉన్నట్టే ఎంజైము, ఫైబ్రోనిటిన్ ఎంజైము, ఆ హెచ్ఐవి వైరస్ యొక్క స్ట్రక్చర్ టోటల్గా డ్యామేజ్ అయిపోవడంతో అది ఇన్ఫెక్టివిటీ, రెండో వాళ్ళకి వ్యాధిని కలిగించే శక్తిని కోల్పోతుంది. హెచ్ఐవికి సంబంధించిన జినోమ్ ఉండొచ్చు, కానీ ఇన్ఫెక్టివిటీ, వ్యాధి కలిగించే శక్తిని కోల్పోవడం జరుగుతుంది కూడా. అంచేత ముద్దు ద్వారా ఎయిడ్స్ వ్యాధి సంక్రమించేది చాలా చాలా రుజువు. కానీ సిఫిలిస్ లాంటి వ్యాధులు కానీ, హెర్పిస్ సింప్లెక్స్ లాంటి వ్యాధులు మాత్రం సంక్రమించేందుకు ముద్దు ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంతకని ఇంకేం లేదు.